పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాక్, ఇరాన్, సిరియా, యెమెన్, లెబనాన్, పాలస్తీనా ఇట్లాంటి ఇస్లామిక్ దేశాలు. బట్ ఒరిజినల్ అరబ్ దేశాలు కాదు. వీళ్ళు మతం మారినటువంటి వాళ్ళు. వీళ్ళకి మరింత ఇది ఉంటుంది. ఒరిజినల్ మతస్థులు ప్రాబ్లం లేని వీళ్ళు మాత్రం టెర్రరిస్టులుగా తయారవుతుంటారు, అరాచకవాదులుగా తయారవుతుంటారు. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని మతం మార్చేయాలని కోరుకుంటారు. దాడులు చేయడమా, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడమా, ప్రాణాలు తీయడమా, వేధించి తమకు ఎవరైతే షెల్టర్ ఇస్తారో వాళ్ళనే వేధించేటటువంటి దుర్మార్గపు లక్షణాలు ఈ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఆ దేశాల్లో మైనారిటీలుగా ఉండి క్రమంగా మత మార్పిళ్లకు గురైనటువంటి వాళ్ళు, మిగతా ప్రపంచాన్ని అలా మార్చాలని కోరుకునేటటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఇంపాక్ట్ ఇప్పుడు బ్రిటన్ని వణికిస్తోంది. చివరికి బ్రిటన్ పౌరులకు రక్షణ లేకుండా పోయింది. బ్రిటన్ పౌరులు తమ స్వతంత్రం కోసం పోరాడినటువంటి సందర్భం. చెరపకరాచేయడం ఒకప్పుడు మన స్వతంత్రాన్ని నాశనం చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దేశంలో వాళ్ళ స్వతంత్రం కోసం పోరాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళందరూ తుపాకులు అడుగుతున్నారు తమని తాము రక్షించుకోవడానికి అక్రమ చొరబాటుదారుల నుండి అంటూ.